దేవుడికి సమస్తము తెలుసు. నీ మనసులున్నది తెలుసు, నీ కష్టమైనకి తెలుసు, నీ వేదనైనకి తెలుసు, నీ సంతోషమైనకి తెలుసు, నీ ఆనందమైనకి తెలుసు. ఎవ్వరు నిన్ను గాయపరుస్తున్నారో కూడా ఆయనకి తెలుసు. నీ సమస్యకు పరిష్కారము ముందుగానే ఆయన సిద్ధపరిచి ఉన్నాడు. నీళ్లు చేదు, నీళ్లు ఎవరు తాగలేకపోతున్నారు, దానికి ఒక పరిష్కారం ఉంది. దేవుడికి తెలుసు. ఏంటిదా పరిష్కారం? పక్కనే ఒక చెట్టు ఉంది. ఆ చెట్టును తుంచి ఆ లేత ముక్కను ఆ నీళ్ళలో వేసిన వెంటనే ఆ చేదైన నీరు మధురంగా మార్చబడింది. నువ్వెందుకు బాధపడుతున్నావు ఈ రాత్రి? నా ప్రభు ఎలా ఉన్నారు తెలుసా? నా ప్రభు సర్వశక్తి కలిగిన దేవుడిగా మన మధ్యలో ఉన్నా. ఆయన ఒక లేత మొక్క వలె నీ జీవితంలోనికి వచ్చిన తర్వాత మారాను మధురంగా మార్చగలిగిన నా దేవుడు నీలో ఉన్న తర్వాత కార్యములు చేయడానికి ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయనే లేత మొక్కగా నీ జీవితంలోనికి అడుగు పెట్టి ఉన్నాడు. ఆయనే లేత మొక్కగా నిన్ను నడిపిస్తా ఉన్నాడు. ఆయనే లేత మొక్కగా నీ కుండల నిండా నా దేవుడు ఉన్నాడు. ముందుగానే ఎరిగిన దేవుడు. చెప్పండి, దేవుడికి తెలుసా తెలీదా? చేదైన నీరు మధురంగా మార్చు. ఎందుకు బాధపడుతున్నావు ఈ రాత్రి? సమస్యలు వచ్చాయంటే, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చాయంటే, ఇబ్బందులు ఎదురవుతున్నాయంటే, బాధలు ఎదురవుతున్నాయంటే, కష్టాలు ఎదురవుతున్నాయంటే నువ్వు బాధపడకు. నువ్వు నమ్ముకున్న దేవుడు నీ పక్కనే నిలిచి, నిన్ను ప్రేమించేవారు నీ గుండెల మీద తనొచ్చుకొనిస్తారు. నీకు ప్రేమ చూపేవారు నీకు కానిచ్చేయచ్చు, నిన్ను గాయపరచవచ్చు. నాకంటూ ఎవ్వరు లేరు అనుకుంటున్నావు ఈ రాత్రి. ఆధారములన్నీ కోల్పోయిన ఆదరణకర్తైన దేవుడు ఈ రాత్రి నీకు గొప్ప దేవునిగా మన మధ్యలో ఉన్నాడు.